I'm Leela Prasanthi. So I'm a mechanical graduate. So after graduation, I started preparing for GATE. So I'm just qualified there. So mechanical lone related jobs can apply చేస్తూ రాసేదాన్ని. I couldn't clear all those exams. Software వైపు వద్దాం. అప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి నాకేమీ కోడింగ్ నాలెడ్జ్ లేదు. సో సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే ఐఎమ్ నాట్ ఏ ఫ్రెషర్. అప్పటికే నాకు 3 years కెరీర్ గ్యాప్ ఉంది. సో అప్పుడు మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ NxtWave సజెస్ట్ చేశారు. సో నేను NxtWave జాయిన్ అవ్వడానికి రీజన్ వాళ్ళు స్క్రాచ్ నుండి చెప్తారు అని, ఇంకా కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళకి ఫ్రెషర్ అనే జాబ్ వస్తుంది అని చెప్పారు. సో నేను NxtWaveలో జాయిన్ అయ్యాను. నేర్చుకోగలనా అని చెప్పి నాకు అంత నమ్మకం లేదు. సో NxtWave జాయిన్ అయ్యాక ఇనీషియల్గా వాళ్ళు HTML CSS అవి నేర్పిస్తారు. సో అవి కాన్ఫిడెన్స్ వస్తే నెక్స్ట్ పైథాన్ అవి నేర్పిస్తారు. సో ఎలా అంటే మనకు కూడా తెలీదు, మనం ఏం నేర్చుకోలేదు అనుకుంటాం, కానీ సో ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం ఆ ప్రాక్టీసర్స్ చేస్తూ ఉంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇనీషియల్గా అయితే రాదు. సో ఇనీషియల్గా స్ట్రగులే లైట్గా. సో అది ఆ స్ట్రగుల్ని కూడా మనకు అంతగా కనిపించనివ్వరు NxtWave. ఎలా అంటే ఇనీషియల్గా ఒక సెట్ అసైన్మెంట్ పెట్టి నెక్స్ట్ ఆ 2 కలిపి నెక్స్ట్ అసైన్మెంట్ పెట్టి సో మనం అలా నేర్చేసుకోవచ్చు. సో బేసిక్గా మనకి ఎప్పుడైనా ఫౌండేషన్ బాగుంది అంటే అడ్వాన్స్ లెవెల్ అంత కష్టం అనిపించదు. సో బేసిక్గా ఫౌండేషన్ ఇక్కడ చాలా బాగుంటుంది. చదవడానికి చాలా ఉన్నా కూడా ఫస్ట్ ఏం చదవాలి, నెక్స్ట్ ఏంటి, ఎంతవరకు చదివి ప్రాక్టీస్ చేయాలి, అలాంటివి బయట మాత్రం ఉండవు. త్వరగా SQL Node.js వరకు కంప్లీట్ అయిపోతే నాకు ఇంటర్వ్యూస్కి ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇంటర్వ్యూస్ ఇచ్చుకోవచ్చు అని చెప్పి అనుకున్నా. కానీ ఇంటర్వ్యూస్కి అప్లై చేసినా నాకు షార్ట్ లిస్ట్ అయ్యేది కాదు. సో నేను ఏంటి అంటే అసైన్మెంట్స్, మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఒక పెద్ద బ్యారియర్లా అనుకునేదాన్ని. సో ఎందుకు అవి నన్ను వెళ్ళనివ్వట్లేదు అని. కానీ వన్స్ నేను మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాక నా నేమ్ షార్ట్ లిస్ట్ అయ్యేది. అక్కడ షార్ట్ లిస్ట్ అవ్వడం కంటే నాకు మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాక ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా ఎఫెక్టివ్గా వచ్చింది. సో సెలెక్ట్ అయ్యా. ఇన్ కేస్ మనకు సాఫ్ట్వేర్ వైపు వచ్చే ఆలోచన ఏమైనా ఉంటే మనకి ఏం ఫియర్ లేకుండా మనం రావచ్చు. యాక్చువల్లీ నేను కూడా చాలా ఆలోచించా, రావాలా వద్దా, ఇన్ కేస్ రావాలన్నా కూడా నాకు కోడింగ్ ఏ రాదు కదా, ఎలా రావాలి అని చెప్పి. బట్ నేను నేర్చుకున్నాను. సో NxtWave ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. NxtWaveకి థ్యాంక్ఫుల్గా ఉంటాను.